Adult Solutions. Add-on desire. వెల్కమ్ టు అడాట్ సొల్యూషన్స్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వచ్చినటువంటి కొన్ని ఆర్టికల్స్ని బేస్ చేసుకొని అందులో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ముఖ్యమో దాని గురించి మనం ఈరోజు చర్చించుకోబోతూ ఉన్నాము. చూద్దాము ఈరోజు వచ్చినటువంటి అనేక దినపత్రికలలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంది అనేది. చూడండి, ఇక్కడ చూడండి. విల్ డీపెన్ టైస్ విత్ బంగ్లాదేశ్. ఎవరు చెప్పారు ఈ మాట? మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పాడు. ఏంటి దీని అర్థమైంది? ఓకే, నెక్స్ట్ తర్వాత ఒకసారి కానీ మనం గమనించినట్లయితే ఆ సారాంశంలో ఏముందంటే మైత్రి దివస్ అనే ఒక పదం యూజ్ చేశారు. ఏంటి ఈ మైత్రి దివస్? ఎందుకు డిసెంబర్ 6వ తారీఖున ఈ మైత్రి దివస్ని సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది? అసలు ఈ బంగ్లాదేశ్కి మనకు సంబంధం ఏంటి? దాని గురించి మనము ఈ మైత్రి దివస్ గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? 1970కి వెళ్ళాలి. 1970 నుంచి 1971 ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ కానీ మనకు వస్తే అప్పుడు మనము ఈ మైత్రి దివస్ అంటే ఏంటి దాని గురించి మొత్తం అంతా తెలుసుకోవచ్చు. చూద్దాముండు, ఎవరు ఈ మైత్రి దివస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మనకు పేపర్లో ఉన్నటువంటి కొంత సారాంశం ఏంటంటే ఇక్కడ ఇండియా రికగ్నైజ్డ్ బంగ్లాదేశ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ 1971. ఓకే, ఏదో చిన్న క్లూ దొరికింది. ఆ తర్వాత ఎస్టాబ్లిష్ బైలేటరల్ డిప్లొమాటిక్ టైస్ విత్ బంగ్లాదేశ్. ఎప్పుడు? డిసెంబర్ 6వ తారీఖు 1971. ఆ తర్వాత ఇంకొక చిన్న స్టేట్మెంట్ ఏముంది? సెలబ్రేట్ ద ఫౌండేషన్స్ ఆఫ్ 50 years ఆఫ్ ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఎవరికి? ఇండియా బంగ్లాదేశ్. ఓకే, ఇంకా చూద్దాము. ప్రధానమంత్రి ఎవరు? షేక్ హసీనా. ఓకే, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి. నెక్స్ట్ తర్వాత ఇంకొక స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? ద వార్ టు లిబరేట్ బంగ్లాదేశ్ బిగాన్ ఆన్ December 3rd, 1971 అండ్ ఎండెడ్ ఆన్ December 16th, 1971. ఓకే, నెక్స్ట్ ఇంకొక స్టేట్మెంట్. మైత్రి దివస్ సెట్ ద స్టేజ్ ఫర్ సెవరల్ బైలేటరల్ ఎంగేజ్మెంట్స్. ఓకే, సో ఈ పేపర్లో ఇలా కొన్ని ఇష్యూస్ గురించి చెప్పడం జరిగింది. బట్ దీని ద్వారా మనం ఏమర్థం చేసుకుంటాము? సో మనకు క్లారిటీ రావట్లేదు. ఇంకా చూద్దాము ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అనేసి. ఒకటి, రివర్ వాటర్ ఇష్యూస్ ఉన్నాయంట. బంగ్లాదేశ్కి మనకి ఏ రివర్స్ ఉన్నాయి ఆ ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఫ్రీక్వెంట్ కిల్లింగ్ ఆఫ్ బంగ్లాదేశ్ సివిలియన్స్ అట్ ద బార్డర్. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? మన భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. ఓకే, దాదాపుగా 4000 చిల్లర కిలోమీటర్లు బంగ్లాదేశ్ మన భారతదేశంతో సరిహద్దు కలిగి ఉంది. మన భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలలో బంగ్లాదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఎక్కువ సరిహద్దు కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్. ఓకే, ఈ సరిహద్దు ఎక్కడైతే షేర్ చేసుకుంటున్నామో, మనం బార్డర్ షేర్ చేసుకుంటున్నామో ఆ ప్రాంతంలో బంగ్లాదేశ్ ప్రజలని చంపుతున్నారంట. ఎవరు చంపుతున్నారు ఏంటి అది కూడా మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ టు డిఫీట్ పావర్టీ అండ్ కమ్యూనల్ ఫోర్సెస్. సో మనము సరిహద్దు కలిగి ఉన్నాం కదా, ఆ ప్రాంతాలలో న్యాచురల్ రిసోర్సెస్, ఓకే, సహజంగా దొరికే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఉపయోగించుకొని ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక ఫ్రెండ్షిప్ ప్రకారంగా మనం ఉపయోగించుకొని ఇరు దేశాలు దాని ద్వారా లాభం పొందుకుందాము అనేసి కొంత సమాచారం దొరికింది. అయినప్పటికీ కూడా మనకి ఇంకా క్లారిటీ రావట్లేదు. ఏంటి ఈ బంగ్లాదేశ్ ఇష్యూ, ఇండియా బంగ్లాదేశ్ ఇష్యూ అనేది నేను మీకు క్లియర్గా క్లుప్తంగా వివరించబోతూ ఉన్నాను, మీరు గమనించండి.
మన ఇండియన్ మ్యాప్ ఇది ఎప్పుడు బిఫోర్ 1947 కంటే ముందు, అంటే మనకు స్వాతంత్రం రాకముందు. ఓకే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇండియా నుంచి పాకిస్తాన్ వేరైపోయింది. ఓకే, ఇది ఈస్ట్ పాకిస్తాన్, ఇది వెస్ట్ పాకిస్తాన్. ఎప్పుడు 1947 తర్వాత. బాగానే ఉంది ఈస్ట్ పాకిస్తాన్. ఎందుకు? సో ఎక్కువ శాతం మంది ముస్లిమ్స్ ఈ ప్రాంతంలో ఉన్నారు కనుక, అండ్ ఇటువైపు చూస్తే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలి అనేసి మనం ఏ రకంగా అయితే స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నామో ఆ స్వాతంత్ర పోరాటంలో భాగంగానే వీళ్ళు కూడా బ్రిటిషర్స్ని అడగడం జరిగింది. అదే ప్రకారంగా వాళ్లకు ఇండిపెండెన్స్ వచ్చింది. మనకు వచ్చిన ప్రకారంగానే వాళ్ళకి, మనకైతే 1947 ఆగస్టు 15న వస్తే పాకిస్తాన్ వాళ్ళకి 1947 ఆగస్టు 14వ తారీఖున స్వాతంత్రం వచ్చింది. ఓకే, బాగానే ఉంది. సో 1947 నుంచి 1970 వరకు అక్కడ ప్రశాంతంగా సాగుతూ ఉంది. అయితే ఇది వెస్ట్ ఈస్ట్ పాకిస్తాన్ కదా, రెండిటికి మధ్యలో ఏముంది, మన భారతదేశం ఉంది. మొదటిసారి 1970లో ఎలక్షన్స్ జరిగినప్పుడు, ఆ 1970లో జరిగినటువంటి ఎలక్షన్స్ ప్రతిసారి 1947 నుంచి ఈ ప్రాంతంకి చెందినటువంటి వ్యక్తినే ప్రధానమంత్రిగా ఉండేవాడు. అయితే మొదటిసారి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎక్కువ సీట్లు గెలిచాడు, ప్రధానమంత్రి ఈ ప్రాంతం నుంచి వచ్చాడు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అర్థమవుతుందా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నాడు. అరే వీళ్ళు ఏంటి మనల్ని పరిపాలించేది, ఎందుకంటే ఇది ఏరియా చాలా పెద్దగా ఉంది కదా. సో పాకిస్తాన్ అంటే వాళ్ళందరూ దీన్నే కన్సిడర్ చేసేవాళ్ళు. అర్థమవుతుందా? ఆ ప్రకారంగా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏమంటున్నాడు, మేము ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకూడదు అనేసి వాళ్ళ మధ్య చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి. ఆ గొడవలు అవుతూ ఉన్నటువంటి ప్రాసెస్లో వీళ్ళు ఇక్కడ నుంచి మిలిటరీ ఫోర్స్ని పంపించారు. ఎందుకు? వీళ్ళని ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేయమని. అక్కడికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కార్యకలాపాలు జరుపుతూ ఉన్నారు కనుక ఆ కార్యకలాపాలని ఆపేయమని వాళ్ళు మిలిటరీ ఫోర్స్ని పంపించడం జరిగింది. సో ఇక్కడికి మిలిటరీ ఫోర్స్ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతమైన జీవితం ఏమైపోయింది, చిన్నా భిన్నమైంది, డిస్టర్బ్ అయ్యింది. సో ఇక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ ఏమైపోయారు, డిస్టర్బ్ అయ్యారు. ఇక్కడ కామన్ పీపుల్ డిస్టర్బ్ అయితే గొడవ అయితే అవుతుంది కదా. సో వీళ్ళకి ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్కి గొడవ జరుగుతూ ఉన్నటువంటి ఆ ప్రాసెస్లో ఇక్కడ ఉన్న ప్రజలు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయితే మనం పక్కనే ఉన్నాం కదా, మనం కూడా డిస్టర్బ్ అవుతాం కదా. సో ఆబ్వియస్లీ ఇండియా కూడా డిస్టర్బ్ అవుతూ ఉంది. ఆ ప్రాసెస్లో మన ప్రధానమంత్రి ఆ సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ విషయాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. ఇక్కడ ఈస్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది అంటే దాని అర్థం ఏంటి, వెస్ట్ పాకిస్తాన్తో యుద్ధానికి మొదలయ్యింది. సో ఆ యుద్ధంలో వాళ్ళకి బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది. దాని అర్థం ఏంటి, మన ఇండియా గెలిచింది అని అర్థము. 1971 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ జరిగినటువంటి యుద్ధంలో మన భారతదేశం గెలిచింది. మనం గెలవడంతో బంగ్లాదేశ్ ఈ ఈస్ట్ పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చింది. రైట్, బాగానే ఉంది కదా, ఇది కాన్సెప్ట్. సో 1971లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. 1971లో వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు ఇది ఏ సంవత్సరము, 2021. అంటే ఎన్ని సంవత్సరాలు అయినాయి, 50 years. సో 1971 నుంచి 2021కి 50 సంవత్సరాలు అయినాయి. వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో ఉన్నారు. రైట్, బాగానే ఉంది కాన్సెప్ట్ ఇది.
అప్పటి నుంచి మన భారతదేశానికి బంగ్లాదేశ్కి ఒక మంచి రిలేషన్ ఏర్పడుతూ వచ్చింది. ప్రతి విషయంలో బార్డర్ ఇష్యూస్ కావచ్చు, వాటర్ ఇష్యూస్ కావచ్చు, ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ ట్రేడ్ విషయంలో కావచ్చు, అటువైపు నుంచి ఇటువైపు, ఇటువైపు నుంచి అటువైపు మనము వస్తువుల్ని, సామాగ్రిని మనము షేర్ చేసుకోవటం కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ కల్చర్ని మనము యాక్సెప్ట్ చేయటము, మన కల్చర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయటము, ఇలాంటివి అనేక సంఘటనలు వాళ్లకు మనకు జరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఈ ప్రకారంగా జరుగుతూ ఉన్నటువంటి ప్రాసెస్లో డిసెంబర్ 6వ తారీఖున మనము వాళ్ళని గుర్తించాల్సి వచ్చింది. ఎస్, అది కూడా ఇండిపెండెంట్ కంట్రీ అని గుర్తించి అప్పటి నుంచి ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాము. మనము బంగ్లాదేశ్ ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకొని ఆ రిలేషన్ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు 50 years అయ్యింది. అందుకనేసి మనము మైత్రి దివస్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది విషయము. చూడండి, ఇక్కడ in the 1970 Pakistani general election under the military government of President Yahya Khan, the largest political party Awami League, okay, led by ఎవరు అక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్. అర్థమవుతుందా? సో ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకుడు ఎవరు? ముజిబుర్ రెహమాన్. అర్థమవుతుందా? ఎస్, won a clear majority in East Pakistan national seats as well as provincial assembly. ఓకే, ఇందాక నేను మీకు చెప్పిన విషయంలో ఇక్కడ మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది కదా, రైట్. అయితే ఈ విషయంలో గాను ఇప్పుడు మన నరేంద్ర మోడీ హీ ట్రావెల్ టు బంగ్లాదేశ్ ఇన్ మార్చ్. ఎప్పుడు? ఈ సంవత్సరంలోనే 2021లో మార్చ్. ఎందుకు మార్చ్ 22వ తారీఖున వాళ్ళు ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు కనుక అక్కడ చీఫ్ గెస్ట్గా వెళ్ళారు మన నరేంద్ర మోడీ, రైట్. నెక్స్ట్ తర్వాత ఇంకొక పాయింట్ ఇక్కడ మనకుంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ పార్టిసిపేట్ ఇన్ ద గోల్డెన్ జూబ్లీ విక్టరీ డే సెలబ్రేషన్స్ ఇన్ ఢాకా ఆన్ December 16th. సో రాబోయే డిసెంబర్ 16వ తారీఖున మన ప్రెసిడెంట్ ఢాకా వెళ్ళబోతూ ఉన్నాడు. అక్కడ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసుకోబోతూ ఉన్నారు. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా తను కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ తర్వాత ఈ మనకు వాళ్ళకి మైత్రి జరుగుతోంది కదా, కొన్ని అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు కదా. సో ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. ఆ హెల్పింగ్ చేసుకునే విధానంలో ఏమేమి ఇష్యూస్ వస్తున్నాయో మనం చూద్దాము. ఇక్కడ కానీ మనం గమనించినట్లయితే మన భారతదేశము కోల్కతా ఇక్కడ ఉంది, ఓకే, రైట్. నెక్స్ట్ తర్వాత త్రిపురలో అగర్తలా అనే ప్రాంతం ఇక్కడ ఉంది. త్రిపుర రాజధాని ఏది? అగర్తలా. కోల్కతా దేని రాజధాని? వెస్ట్ బెంగాల్. ఓకే, సో ఏదైనా సామాగ్రిని మనం పంపించాలి అనంటే, మనకు షిప్ ద్వారా సామాగ్రి పంపించాలి అనంటే వీలయ్యేది కాదు, మనకు వీలయ్యేది కాదు. ఇక్కడి నుంచి ఇంకా మనము ఈ రూట్లో మనము రోడ్డు మార్గం ద్వారా మనం తీసుకొని పోవాల్సిందే. రోడ్డు మార్గం బాగుందా? లేదు, బాగాలేదు. ఎందుకు? మొత్తం అంతా ఆ ప్రాంతం అంతా కొండలు గుట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మౌంటైన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో సులువైన మార్గం ఏంటి? సముద్ర మార్గం ద్వారానే. ఇప్పుడు మనము ఈ పక్కన ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్తో ఒక రిలేషన్ ఏర్పాటు చేసుకున్నాం కదా. సో బంగ్లాదేశ్ మనకు హెల్ప్ చేయాలి కదా. ఎస్, ఇక్కడ ఏం చేస్తుంది? ఏదైనా సామాగ్రి అగర్తలకు పంపించాలి అనుకుంటే, లేదా అగర్తలలో ఉన్నటువంటి సామాగ్రిని మనము కోల్కతాకి పంపించాలి అనుకుంటే సముద్ర మార్గం ద్వారా ఈజీగా ఇక్కడ చట్టోగ్రామ్ పోర్ట్ ఒకటి ఉంది. అది ఎక్కడుంది? చట్టోగ్రామ్ పోర్టు బంగ్లాదేశ్లో ఉంది. ఇంతవరకు సులువుగా మనం తీసుకొని పోయి ఇక్కడ నుంచి మనము రోడ్డు మార్గం ద్వారా తీసుకొని పోవచ్చు, రైట్. అదర్వైజ్ చిన్న చిన్న కాలువల ద్వారా అయినా మనము తీసుకొని వెళ్ళవచ్చు. ఈ రకంగా మనకు బంగ్లాదేశ్ హెల్ప్ చేస్తోంది.
నెక్స్ట్ తర్వాత ఏ కామన్ ఎనర్జీ మార్కెట్ ఈజ్ ఎమర్జింగ్. ఇక్కడ సముద్రము ఉంది మనకు బంగ్లాదేశ్కి సరిహద్దులలో. నెక్స్ట్ అలాగే నదులు కూడా మన భారతదేశంలో నదులు పుట్టి ఆ నదులు అట్లా ట్రావెల్ అవుతూ బంగ్లాదేశ్ మీదుగా ట్రావెల్ అయ్యి తర్వాత బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతూ ఉన్నాయి. దాదాపుగా 54 నదులు ఆ ప్రకారంగా కలుస్తూ ఉన్నాయి. అయితే నదులు ప్రవాహం ఉన్నప్పుడు అక్కడ మనము హైడ్రో ఎలక్ట్రిసిటీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. ఎస్, నీళ్ళ ద్వారా మనము కరెంటును ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంటును ఉత్పత్తి చేసుకుంటే అది మ్యూచువల్గా మనకిద్దరికీ సహకరిస్తుంది కదా, హెల్ప్ అవుతుంది కదా. ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. నెక్స్ట్ తర్వాత ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఆర్ కోఆపరేటింగ్ ఇన్ పవర్ జనరేషన్. ఎస్, ఇది చూసుకున్నాము అక్రాస్ ద బార్డర్. ఎస్, ఓకే. నెక్స్ట్ ఇష్యూ చూద్దాము. ఇక్కడ చూడండి, మన భారతదేశంలో తీస్తా అనే రివర్ పుట్టింది. ఇక్కడ చూడండి, తీస్తా రివర్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. అవును, అర్థమవుతుందా? ఇది ఇండియా మీదుగా బంగ్లాదేశ్కి వెళ్తుంది. ఈ రివర్ ఇష్యూ మీద అనేక సందర్భాలలో మనకు ఎగ్జామ్లో క్వశ్చన్గా వచ్చింది. దాన్ని మనము అర్థం చేసుకున్నామంటే చాలా సులువుగా ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు. ఓకే, సో ఇది సిక్కింలో ఈ తీస్తా రివర్ సిక్కిం అనే రాష్ట్రంలో జన్మించింది. అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్, నార్త్ పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మీదుగా ఇట్లా ట్రావెల్ అవుతూ అది బంగ్లాదేశ్ లోపలికి ఎంటర్ అయ్యింది. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఏమంటున్నారు, సార్ ఈ రివర్ ఈ ప్రకారంగా ట్రావెల్ అయ్యింది కదా, దీని నీళ్లు ఎక్కువ తక్కువ కాకుండా 50-50 చేసుకుందాము అని అంటుంది. బట్ వాళ్ళు ఈ వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏమంటున్నారు, లేదు మాకు ఎక్కువ నీళ్లు కావాలి, మీకు తక్కువ నీళ్లు మేము అందిస్తాము అనేసి ఒక డిస్ప్యూట్ జరుగుతూ ఉంది. మనకు వాళ్ళకి ఒక చిన్న ఇష్యూ జరుగుతూ ఉంది. అది ఈ రోజుటికి ఇంకా సాల్వ్ కానటువంటి సిచ్యువేషన్లో ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మనం వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కాబట్టి త్వరలో ఈ ఇష్యూ కూడా సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి బంగ్లాదేశ్ వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇట్స్ ఫ్లడ్ ప్లేన్ కవర్స్ అబౌట్ 14% ఆఫ్ ద టోటల్ క్రాప్డ్ ఏరియా ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ ప్రొవైడ్స్ డైరెక్ట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ టు అప్రాక్సిమేట్లీ 73% ఆఫ్ ఇట్స్ పాపులేషన్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఏమంటుంది, తీస్తా ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ నార్త్ బెంగాల్ అండ్ ఆల్మోస్ట్ half a dozen of districts of West Bengal are dependent on the waters of తీస్తా. అర్థమవుతుందా? సో వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నార్త్ పార్ట్లో ఆల్మోస్ట్ చాలా మటుకు జిల్లాలు దీని మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? సో ఈ ఇష్యూ తొందరలోనే రిజాల్వ్ అవుతుంది అనేసి మనం అందరము కోరుకుందాము. ఎస్, ఈ ఇండియా బంగ్లాదేశ్ మీద అనేక క్వశ్చన్స్ మనకు అనేక సందర్భాలలో మనకి ఎగ్జామ్లో వచ్చాయి. దయచేసి మీరందరూ దీని మీద క్షుణ్ణంగా పరిశీలించండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Add-on solutions. Add-on desires.